అండి, ఈరోజు మనము పెసర దోశ వేసుకుందాము. కొన్ని రకాల ఐటమ్స్ ఎక్కువగా వేస్తున్నానండి, హెల్త్కు బాగా ఉంటుందని. ఫస్ట్ అరకప్పు మినపగుండ్లండి, అరకప్పు పెసలు, అరకప్పు ఉలువలు, ఒక అరపావు బియ్యం అండి. వీటిని బాగా వాష్ చేసుకొని వీటిని 2-3 గంటలు బాగా నానబెట్టుకున్నామండి. ఆ తర్వాత పెసర దోశ వేసుకున్నాం. తర్వాత 1 స్పూను మెంతులు వేసుకోండి, రెడ్గా వస్తుంది. కొన్ని శనగబ్యాలు కూడా వేసుకోండి. పెసరట్టుకు కావాల్సిన పదార్థాలు రెడీ అయిపోయింది. ఇలా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకొని 1 స్పూన్ ఉప్పు వేసుకొని, ఒక 1/2 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకొని ఇలా కలిపి పెట్టుకోండి. తర్వాత మనకు కావాల్సింటే ఆనియన్స్ చట్నీ అండి. ఇది దోశ పైన వేయడానికి చాలా బాగుంటుంది టేస్టింగ్. ఫస్ట్ ఆనియన్ వేసి ఇలా కొంచెం రుద్దండి. తర్వాత పెసరట్టు ఎలా వేసుకోవాలో చూపిస్తాను. ఇలా పల్చగా వేసుకొని మన ఫస్ట్గా ఆనియన్స్ను కొంచెం నూనెలో ఫ్రై చేసుకోవాలండి. సిమ్లో పెట్టేసుకున్నామండి. ఇలా ఆనియన్స్ వేసుకున్నామండి. కొంచెం ఉల్లి చట్నీ వేసుకున్నామండి టేస్ట్ కోసం. తర్వాత ఆయిల్ వేసేసుకున్నాం. ఇలా స్మాష్ చేసేస్తామంట. చాలా హెల్తీ బాగుంటుందండి ఇలా దోశ. అందులో 5-6 రకాలు వేసాం కదండి. పెసర్లు, శనగలు, తర్వాత ఉలవలు, చాలా హెల్త్ ఇంగ్రీడియంట్స్ వేసాం కాబట్టి ఇది పిల్లలకు పెడితే చాలా మంచిదండి హెల్త్కి. ఇందులో పెట్టుకొని ఇలా దోశ వేయించుకోండి. దీంట్లో చాలా ప్రోటీన్స్ అయినటువంటి పదార్థాలు ఉన్నాయి కాబట్టి మనం మామూలు దోశ వేసుకోకుండా ఇలా అన్ని రకాల గింజలు వేసుకొని దోశ వేసుకుంటే హెల్త్ కూడా చాలా బాగుంటుందండి. వచ్చేసింది దోశ.